పుస్తకం చేసిన అందరికీ నా నమస్కారాలు. సభా సరస్వతికి నమస్కారాలు. రామ మార్గం శ్రీకృష్ణ తత్వం అనే ఈ అంశంలో ఇక్కడ మేము ముందుకు వచ్చాను. శీర్షిక ఆదర్శ మార్గం. రామ మార్గం రమ్యమైనది, ధర్మమైనది, మహోన్నతమైనది. జీవితాలను సత్య మార్గంలో నిలబెట్టేది, న్యాయ మార్గంలో నడిపించేది, ఆదర్శ మార్గం చూపించేది. రామ మార్గం సత్యాహింసలకు నిలయమైనది. సద్గుణ శోభితుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగ పరిపాలకుడు, ధర్మ న్యాయ పరిరక్షకుడు. తండ్రి మాటకు కట్టుబడిన శ్రీరాముడు, ఒకే బాట నడిచిన ధీరుడు. ప్రతి మనిషిలో ఉన్నాయి ఆరు ప్రధాన శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. వీటినే అంటారు అరిషడ్ వర్గాలు. వీటిని చక్కగా వివరిస్తాయి పురాణ గాథలు. వీటిని జయించడమే శ్రీకృష్ణ తత్వాలు. కర్మ చేయుటకు మనకు అధికారం కలదు. కర్మ ఫలము మీద మనకు అధికారం లేదు. అట్లని మనము కర్మలను మానరాదు. కర్మను దైవంగా భావించాలి ముందు. కర్మ మార్గాలను అనుసరించడం ప్రధాన కర్తవ్యం ఉంది మన ముందు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. సాగినా గారు, మీరు ఆదర్శ మార్గం అంటూ సత్య మార్గం, ఆదర్శ మార్గం, శ్రీరాముడు సద్గుణ శోభితుడు అంటూ అరిషడ్ మార్గాలను ఎలా జయించాలి అనేది కూడా మీరు చెప్పారు. కర్మ చేయాలి, కానీ కర్మ ఫలం మీద మనకు ఎవరికి అధికారం ఉండదు అనే విధంగా సాగింది మీ కవిత. చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు